కమింగ్ బ్యాక్ టు ఇంటర్స్టేట్ పొలిటికల్ అప్డేట్స్. చిన్నమ్మకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. శశికళ వర్గం నుంచి ఓపీఎస్ శిబిరానికి జంపింగ్లు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు ఎంపీలు సెంగుట్టువాన్, జయా సింగ్ పన్నీర్ సెల్వాన్కి జై కొట్టారు. మరో 5 అన్నాడీఎంకే మంత్రులు శశికళ శిబిరం నుంచి జంప్ అయినట్లుగా సమాచారం. గోల్డెన్ బే రిసార్ట్స్లో క్యాంప్గా ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ శనివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం ముగియగానే 5 మంత్రులు ఓ ఎమ్మెల్యే జారుకున్నట్లుగా తెలియటం చిన్నమ్మ వర్గానికి షాక్ ఇచ్చింది. శశితో భేటీ ముగిసిన వెంటనే శిబిరం నుంచి 2 మంత్రులు ఓ ఎమ్మెల్యే జారుకున్నట్లుగా తేలింది. అలాగే శిబిరం వద్ద ఉండాల్సిన మరో 3 మంత్రులు జాడ కానరాలేదు. ఇందులో అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, పాడి డైరీ శాఖ మంత్రి కేడి రాజేంద్ర బాలాజీ, విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఏపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజమిన్, మాజీ మంత్రి కరూర్ ఎమ్మెల్యే సెందిల్ బాలాజీ ఉన్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. వీరంతా పన్నీర్ శిబిరంలో ప్రత్యక్షం అవుతారేమో అన్న ఆందోళన శశికళ వర్గంలో నెలకొంది. పన్నీర్ సెల్వం దూకుడు పెంచడంతో శశికళ తన శిబిరంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్కు తరలించినట్టుగా విశ్వసనీయంగా తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ చెన్నై నుంచి అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, మంత్రులు ఎంపీలు అటు నుంచి ఇటు గోడ దూకుతున్నట్లుగా సమాచారం అందుతోంది. నిన్న శశికళ భేటీ అనంతరం హఠాత్తుగా ఇది జరగటాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఏ అంశాలు సమావేశంలో చర్చించారని అనుకోవచ్చు? అలాగే పన్నీర్ సెల్వం వైపు నుంచి కానీ శశికళ వైపు వర్గం నుంచి కానీ తాయిలాలు భారీగా అందుతున్నాయి, అలాగే ఆశ చూపిస్తున్నారనే కూడా ఓ వార్త ఊపందుకుంటోంది. ఏ విధమైన పరిస్థితి అక్కడ ఉంది? అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా హార్స్ ట్రేడింగ్ జరగడానికి, అంటే ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది తమిళనాడు రాజకీయాల్లో. నిన్న శశికళ ఏదైతే గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడి వచ్చిన తర్వాత 5 మంత్రులు అక్కడి నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఈరోజు పన్నీర్ సెల్వంను కలుస్తారు అనేటువంటి ఊహాగానాలు ఉదయం నుంచి కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఇష్యూకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు గవర్నర్ శశికళను పిలవనటువంటి నేపథ్యంలో ఇంకా డిలే జరిగేటువంటి అవకాశం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు పన్నీర్ సెల్వం క్యాంపుకు ఈ 5 మంత్రుల్లో 3 లేదా 4 మంత్రులు వచ్చి చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొక విషయం, ఇంతకుముందే 2 ఎంపీలు కూడా వచ్చి చేరారు. వీరిలో సెంగుట్టువాన్ ఉన్నారు, జయా సింగ్ ఉన్నారు. 2 ఎంపీలు కూడా వచ్చి ఆయనకు సపోర్ట్ చేయడానికి నిన్న కూడా 4 ఎంపీలు వచ్చి పన్నీర్ సెల్వంకు సపోర్ట్ చేశారు. ఇక 2 మంత్రులు, ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్ దురైకన్ను, అదేవిధంగా ఎస్ వాలమర్తి అనేటువంటి 2 మినిస్టర్స్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో అగ్రికల్చర్ మినిస్టర్ దురైకన్ను ఫ్యామిలీ మెంబర్స్, ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆయనను శశికళ వర్గం బలవంతంగా తీసుకెళ్లింది అనేటువంటి ఒక అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సో అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి శశికళకు వ్యతిరేకంగానే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే ఉంది. అయితే శశికళ మాత్రం సాయంత్రం 4 గంటల తర్వాత ఒక డిసిజన్ తీసుకుంటారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ మనం చూడాల్సి ఉంటుంది. శశికళకు సంబంధించి ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపైనే గవర్నర్ పిలుపు ఆధారపడి ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి జయలలిత పేరును తొలగించాలంటూ కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ వేసినట్టుగా ఒక ట్వీట్ వచ్చింది. అది సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేసి తెలిపారు. ప్రధానంగా ఆయననే ఈ కేసును వాదించారు హైకోర్టులో. ఆయననే జయలలిత పైన, శశికళ పైన కేసు వేసినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు శశికళను ఇమీడియట్ గా ప్రమాణ స్వీకారం చేయించాలి అనేటువంటి వాదన కూడా చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన ట్వీట్ ప్రకారము ఒక పిటిషన్ వేసింది కర్ణాటక ప్రభుత్వం. ఆ పిటిషన్ ప్రకారం జయలలిత పేరును ఆదాయానికి మించి ఆస్తుల కేసు నుంచి విత్డ్రా చేసుకుందుకు, డిలీట్ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఒక న్యాయపరమైన అంశం. అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఒక విధంగా చర్చించేటువంటి అవకాశం ఉంది, విచారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ వారం కూడా, అంటే రేపటి నుంచి వచ్చేటువంటి వారంలో కూడా ఆ తీర్పు రాకపోవచ్చు అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నారు. హరి, ఒకవేళ తీర్పు రావటం ఆలస్యం అయితే కనుక పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయి అంటే మనం చూస్తే గత వారం రోజులుగా ఒక బలం తగ్గటం, ఒకరి బలం పెరగటం, ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఒక శిబిరంలో ఉన్న 130 మంది సంఖ్య తగ్గుతూ ఉండడం అంటే ఒక రకమైన చీలిక దిశగా ఇది ఇంకా వెళ్లే అవకాశం ఉందంటారా? అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇటు హైదరాబాద్, అలాగే అటు బెంగళూరుకు కూడా తరలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ కూడా కొంతమందిని తరలించారని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. అది ఏ మేరకు నిజం అంటారు ఇస్మాయిల్?